అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న తాజా చిత్రం స్వయంభూ. నిఖిల్ తొలి పాన్ ఇండియా సినిమాగా వస్తున్న నిఖిల్ 20లో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. KGF చిత్రానికి అదిరిపోయే బీజీఎం అందించిన రవి బస్రూర్ స్వయంభూ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసిందే. కాగా చాలా రోజుల తర్వాత స్వయంభూ అప్డేట్ స్టిల్ రూపంలో బయటకొచ్చింది. ప్రస్తుతం స్వయంభూ మ్యూజిక్ సెషన్స్ కొనసాగుతున్నాయి. రవి బస్రూర్ పాటల రికార్డింగ్ సెషన్లో ఉన్నాడు. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి, రవి బస్రూర్ కలిసి ఉన్న స్టిల్ ఒకటి నెట్టింటా వైరల్ అవుతుంది. ఇప్పటికే కార్తికేయ ఫ్రాంచైజీతో నార్త్ లో మంచి ఫేమ్ సంపాదించిన నిఖిల్ కు రవి బస్రూర్ బాణీలు మరింత ఇమేజ్ ను తెచ్చిపెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయంటున్నారు సినీ జనాలు. పంచ్ డైలాగ్స్ కి పంచులేసే శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన బయటకు రావడానికి కారణాలేంటో ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అంటే వారికి బాబు పుట్టాడనే ఉద్దేశంతో బిగ్ బాస్ నుంచి బయటికి బలవంతంగా వచ్చాడా, లేదా బిగ్ బాస్ వాళ్లే బలవంతంగా ఆయన్ని బయటికి పంపించాడా? ఆ ప్రశ్న ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. దాని గురించి ఇప్పుడు శేఖర్ భాష గారు మన సంతోషం ఆఫీస్లో ఉన్నారు. ఆయన్నే అడిగి ఆ విషయాలతో పాటు ఈ మధ్యన రీసెంట్ గా ఆయన ఎక్కడ చూసినా శేఖర్ భాషే, టీవీ మీడియాలో ఎక్కడ ఆయన మొత్తం అంతా. సో ఆ విషయాలు బిగ్ బాస్ లో జరిగిన సీక్రెట్ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. సంతోషం కోసం ఎక్స్క్లూజివ్ గా చేస్తున్న శేఖర్ భాష ఇంటర్వ్యూ ఇది. పంచ్ డైలాగ్స్ కి పంచులేసే శేఖర్ భాష బయటకు రావడం ఏంటి ఇంత త్వరగా? నేను అసలు మీ బాబు పుట్టిన విషయం నాగార్జున గారు మీకు చెప్తే గానీ మీకు తెలియదు. సో అంటే అలా ఆరంగా కొన్ని మీరు బయటకు రావడానికైనా అవకాశం లేదు. అప్పుడు మీకు ఎట్లా? నేను యాక్చువల్ బయటికి రావాలి అనేది నాకు గత 2-3 రోజుల నుంచి నాకేమనిపిస్తుందంటే, శేఖర్ భాషకి రాజ్ తరుణ్కి ఏమిటి సంబంధం? అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడు అంత క్లోజ్ గా ఎప్పుడు మేము చూడలేదు. అది ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాజ్ తరుణ్ అలా ఒక సెలబ్రిటీల విషయంలో అలా చాలా మంది ఫేస్ చేస్తారు. అశ్వత్థామ ఇదే మామూలుగా డైరెక్ట్ గా చెప్తే ఉంటారండి వీళ్ళు. తమ్నైల్ ఇలా ఉండాలి, ఏంటని చూడాలి. బాలీవుడ్ యాక్టర్లు శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు నటించిన సీక్వెల్ స్త్రీ 2, అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. స్త్రీ 2 ఇప్పటికే ఓపెనింగ్ డేన ఫైటర్, కల్కి 2888 వసూళ్లను అధిగమించడంతో పాటు ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన విషయం తెలిసిందే. హర్రర్ కామెడీ జోనర్ ప్రాజెక్టు బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. రెండో వారంలోనే 400 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయి ఈ ఏడాది అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. తొలి రోజు నుంచే ఏదో రికార్డుతో వార్తల్లో నిలుస్తున్న స్త్రీ 2 ఏకంగా ఇండియా బాక్సాఫీస్ వద్ద హైయెస్ట్ గ్రాస్ సాధించిన హిందీ సినిమాగా నిలిచింది. స్త్రీ 2 ఇప్పటి వరకు 586 కోట్లు వసూళ్లు రాబట్టి షారూఖ్ ఖాన్ జవాన్ పేరు మీదున్న రికార్డును బీట్ చేసింది. హర్రర్ కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారో తాజా ఫిగర్ చెప్పకనే చెబుతుంది. సరిపోదా శనివారం హిట్ తో జోష్ మీదున్నాడు టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని. ఇప్పటికే హిట్ 3 ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టిన నాని ఇటీవలే సినిమా అప్డేట్ కూడా అందించాడని తెలిసిందే. కాగా మరోవైపు బాక్సాఫీస్ ను షేక్ చేసిన మాస్ ఎంటర్టైనర్ దసరాకు సీక్వెల్ కూడా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా ఎవరు ఊహించని విధంగా నాని ఓదెలా 2 ప్రాజెక్టు గురించి సర్ప్రైజ్ వార్తను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు శ్రీకాంత్ ఓదెలా. 2023 మార్చి 7న దసరాకు చెప్పిన చివరి కట్ షాట్ ఓకే. 2024 సెప్టెంబర్ 18న నాని ఓదెలా 2 సినిమా అనౌన్స్మెంట్ కోసం మళ్లీ యాక్షన్ అని చెప్పడం 48,47,400 సెకండ్లు అయిపోయాయి. నా నెక్స్ట్ సినిమాకు ప్రతి సెకండ్ను చిత్తశుద్దితో వినియోగించా. దసరా కంటే 100 రెట్లు ప్రభావం చూపించబోతుందని హామీనిస్తున్నా. షూటింగ్ అప్డేట్ షేర్ చేసుకున్నాడు శ్రీకాంత్ ఓదెలా. ఫైరింగ్ మూడ్ లో ఉన్న ఫస్ట్ షాట్ దసరా సీక్వెల్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతుంది.
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై పోక్సో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం చేసిన రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసుల బృందం ఎట్టకేలకు ఆయన్ను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. అనంతరం నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సంగీత శోభన్, నాత్నే నితిన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో కాంబోలో తెరకెక్కిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ లో సంగీత శోభన్, నాత్నే నితిన్, రామ్ నితిన్ చొక్కా లుంగిలో స్టైలిష్ గా కనిపిస్తూ బాయ్స్ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ తో తిరిగి వస్తున్నట్టు చెప్తున్నారు. తాజాగా లడ్డూ గాని పెళ్లి సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. సినిమాలో యూత్ ను ఇంప్రెస్ చేసే డబుల్ డోస్ వినోదం ఉండబోతున్నట్టు తాజా సాంగ్ ప్రోమోతో చెప్పకనే చెప్తున్నాడు. డైరెక్టర్ కాసర్ల శామ్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో మంగ్లీ పాడారు. జానీ మాస్టర్ కేసు ముమ్మాటికి లవ్ జిహాదేనని నటి కరాటే కళ్యాణి మండిపడ్డారు. డాన్స్ మాస్టర్ పక్క రాష్ట్రంలోని ఓ పార్టీ నేతను జానీ మాస్టర్ కు మద్దతుగా ఉండాల్సిన పని లేదని ఆమె అన్నారు. ఓ అమ్మాయిపై అత్యాచారం చేసిన మతం మార్చుకోవాలని వేధింపులకు గురి చేసిన జానీ మాస్టర్ ను వదలొద్దని తెలంగాణ ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. జానీ మాస్టర్ పై నమోదైన అత్యాచార కేసుపై కరాటే కళ్యాణి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా జానీ మాస్టర్ నిర్వాకంపైనే చర్చ జరుగుతోంది. హిందూ అమ్మాయిని ఆయన అత్యాచారం చేశారు, ఆమెను హింసించారని అంటున్నారు. బాధితురాల్ని మతం మార్చుకోవాలంటూ వేధింపులకు గురి చేశాడని చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ కేసే. జానీ మాస్టర్ ను వదలొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు. జానీ మాస్టర్ చేతిలో వేధింపులకు గురైన అమ్మాయిని ఆమె ఆవేదనను అర్థం చేసుకోవాలని, న్యాయం జరిగే వరకు ఆమెకు అండగా నిలబడాలని కరాటే కళ్యాణి కోరారు. తాను కూడా అమ్మాయికి మద్దతుగా ఉంటానని చెప్పారు. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేశారట. ముంబైలో అతడికి ఇది రెండో ఇల్లు. కానీ ఇప్పుడు కొన్న విలాసవంతమైన ఇంటి ధర ఏకంగా 30 కోట్లు ఉంటుందని సమాచారం. అంతేకాదు ఈ ఇల్లు పాలీహిల్లో ఉందట. అంటే ఏ ఏరియాను బాలీవుడ్ ఏ లిస్టర్ల హంట్ గా పిలుస్తారు. చాలా మంది బాలీవుడ్ స్టార్స్ ఇక్కడ నివసిస్తున్నారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, క్రికెటర్ కేఎల్ రాహుల్ తదితరులందరికీ ఇక్కడ నివాసాలున్నాయి. పృథ్వీరాజ్ అతడి భార్య సుప్రియకు చెందిన నిర్మాణ సంస్థ అయిన పృథ్వీరాజు ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఈ ఇంటిని కొనుగోలు చేశారు. బాంద్రావేస్ లోని ప్రీమియర్ హౌసింగ్ సొసైటీ అయిన నారాయణన్ టెర్రస్ లో 2971 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొత్త ఇల్లు ఉంది. అక్కడ 431 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. రియల్ ఎస్టేట్ ఏజెన్సీ స్క్వేర్ యార్డ్స్ స్టార్ నివాసాన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. స్టాంప్ డ్యూటీ కోసం నటుడు 1.84 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు కోసం 30,000 ఖర్చు చేసినట్లుగా సమాచారం. ఈ ఇంటికంటే ముందు అతడికి ముంబైలో మరో ఇల్లు కూడా ఉంది. బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించి తెరకెక్కించిన మూవీ ఎమర్జెన్సీ. ప్రస్తుతం ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. వాస్తవానికి ఇప్పటికే మూవీ విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ జారీ చేయడంలో ఆలస్యం కావడంతో వాయిదా పడింది. తాజాగా ఎమర్జెన్సీ మూవీ టీమ్ కి బాంబే హైకోర్టులో ఊరటగలిగింది. బాంబే హైకోర్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ని మందలించింది. సృజనాత్మకత స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోలేమని పేర్కొంది. శాంతి భద్రతలకు ముప్పు ఉందనే కారణంతో సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఇచ్చేందుకు నిరాకరించడంపై ఘాటుగా స్పందించింది. ఎమర్జెన్సీకి సర్టిఫికెట్ జారీ చేయడంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై జస్టిస్ బీపీ కొలబావాలా, జస్టిస్ ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఈ నెల 25లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ దేశ ప్రజలు సినిమాల్లో చూపించే ప్రతిదాన్ని నమ్మేంత అమాయకులని సీబీఎఫ్సీ భావిస్తుందా అని సీబీఎఫ్సీని ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో సినిమాకు సర్టిఫికెట్ జారీ చేయడంలో సీబీఎఫ్సీ జాప్యం చేస్తుందన్న పిటిషనర్ వాదనలపై చిత్ర సహనిర్మాత కంగనా రనౌత్ స్వయంగా బీజేపీ ఎంపీ అని కోర్టు గుర్తు చేస్తుంది. అధికార పార్టీ సొంత ఎంపీకి వ్యతిరేకంగా పనిచేస్తుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ పాత్రను పోషించడంతో పాటు చిత్రానికి దర్శకత్వం వహించి సహనిర్మాతగా కంగనా వ్యవహరించింది. వాస్తవానికి ఎమర్జెన్సీ మూవీకి సర్టిఫికెట్ జారీ చేసేలా సీబీఎఫ్సీని ఆదేశించాలంటూ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ వేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. సెప్టెంబర్ 6న మూవీని విడుదల చేయాలని నిర్ణయించారు.
స్క్విడ్ గేమ్ సీజన్ 2 వచ్చేస్తుంది. ఓటీటీలో సీజన్ 1 ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజన్ 2 పై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ది గేమ్ విల్ నాట్ స్టాప్ క్యాప్షన్ తో రూపొందించిన ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. దీంతో పాటు సీజన్ 2 టీజర్ ను కూడా తాజాగా విడుదల చేశారు. రెండో సీజన్ లో లీ జంగ్జే, పార్క్ హేసు, హోయాన్ జంగ్ కీలక పాత్రలో నటించారని తెలిపారు. మొదటి సీజన్ తరహాలోనే ఈ సీజన్లోనూ స్క్విడ్ గేమ్లో 456 మంది పాల్గొంటారని, ఒక్కో టాస్క్ పూర్తి చేస్తూ ముందుకు వెళ్తారని వివరించారు. సీజన్ 2లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్నాయని, ఈసారి స్క్విడ్ గేమ్ రూల్స్ డిఫరెంట్ గా ఉంటాయని, ఫస్ట్ సీజన్ కు మించి ట్విస్టులతో సాగుతుందని అంటున్నారు. ఒకేసారి 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైకి ఒక తమిళ హర్రర్ థ్రిల్లర్ సినిమా రావడానికి సిద్దమవుతుంది. ఆ సినిమా పేరే పేచి. వెయ్యిలోన్ వీరస్ నిర్మించిన ఈ సినిమాకి రామచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 2వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఓ మాదిరి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. అలాంటి ఈ సినిమా ఓటీటీ వైపు నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, ఆహా తమిళ్లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా తెలుగు వెర్షన్ అందుబాటులో ఉండొచ్చని అంటున్నారు. గాయత్రి శంకర్, బాలా శరవణన్, దేవ్, రామ్నాథ్, ప్రీతి ప్రధానమైన పాత్రలను పోషించారు. రాజేష్ మురుగేసన్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. కొంతమంది స్నేహితులు తమిళనాడులోని కొల్లిమలై హిల్స్ దగ్గరికి ట్రెక్కింగ్ కోసం వెళ్తారు. తమకి తెలియకుండానే వారు అరణ్మనై అనే ఒక ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్తారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా ఒక ప్రేతాత్మ బంధించబడి ఉంటుంది. స్నేహితుల బృందం చేసిన పని వలన ఆ ప్రేతాత్మకి విడుదల లభిస్తుంది. అప్పుడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది, ఆ అడవి నుంచి అందరూ బయటపడగలుగుతారా అనేదే కదా. మలయాళ సినీ రంగంపై జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ అనంతరం ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ అంశాలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై పలువురు సినీ తారలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్, మహిళల భద్రత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ జరిగేది నిజమేనని, అయితే తాను మాత్రం అలాంటి చేదు అనుభవాలను ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పింది. నిజం చెప్పాలంటే సినీ రంగంలో కంటే బయటి సమాజంలోనే మహిళలకు రక్షణ కరువైందని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోవాలి. సమాజంలో మహిళలపై దారుణమైన నేరాలు జరుగుతున్నాయి. ఒంటరిగా కారులో వెళ్లాలంటే భయపడే పరిస్థితులున్నాయి. మహిళలు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ధైర్యంగా ఉండలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి అని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పుకొచ్చింది. నానితో కలిసి నటించిన జెర్సీ సినిమాతో ఈ భామ తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే గేమ్ చేంజర్ ఫినిషింగ్ టచ్ లో ఉంది. కాగా ఈ మూవీ విడుదల కాకముందే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో RC-16 లో నటిస్తున్నారు. RC-16 టీమ్ తో తంగలాన్ కాస్ట్యూమ్ డిజైనర్ ఏకాంబరం జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు. నేను టాలీవుడ్ లో పనిచేయడం ఇదే మొదటిసారి. చాలా కాలంగా ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నా. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ బుచ్చిబాబు సనాకు కృతజ్ఞతలు. రామ్ చరణ్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. తెలుగు సినిమాలో కొత్త అవకాశాలను అన్వేషించడానికి, టాలీవుడ్ సంప్రదాయాల గురించి మరింత తెలుసుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం అంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న పీరియడిక్ యాక్షన్ డ్రామా కంగువా శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య 42గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. బాబీ డియోల్ ఉదిరన్ గా కనిపించబోతున్నాడు. కంగువా 2 పార్టులుగా తెరకెక్కుతుండగా కంగువా పార్ట్ 1 ముందుగా నిర్ణయించిన ప్రకారం అక్టోబర్ 10న విడుదల చేయాలని నిర్ణయించారు మేకర్స్. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయాంతో బాక్సాఫీస్ పోరు ఉండకూడదని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ప్రొడక్షన్ టీం నుంచి కొత్త విడుదల తేదీ ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని నవంబర్ 14న థియేటర్లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కంగువా రిలీజ్ డేట్ నయా మోషన్ పోస్టర్ నెట్టింటా వైరల్ అవుతుంది. టీం ముందు నుంచి కంగువా చిత్రాన్ని సోలోగా విడుదల చేయాలని భావిస్తుంది. అనుకున్నట్టుగానే మిడ్ నవంబర్లో ప్లాన్ చేసుకుంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంక దర్శకత్వంలో స్పిరిట్ పేరుతో భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆఖరులో షూటింగ్ ను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కల్కితో ప్రభాస్ యానిమల్ సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంక పాన్ ఇండియా స్థాయిలో అద్భుత విజయాల్ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ పై దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లో ఆసక్తి పెరిగిపోతుంది. సినిమాలో ప్రభాస్ పోలీస్ అధికారి పాత్రలు కనిపించనున్నారు. కెరీర్ లో తొలిసారి ఆయన
పోలీస్ పాత్రను చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసిందే. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ హంగులు, స్పెషల్ ఎఫెక్ట్స్తో ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నారని, బడ్జెట్ విషయంలో అన్కాంప్రమైజ్డ్ గా ఉండాలని దర్శకుడు సందీప్ రెడ్డి నిర్ణయించుకున్నారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. సినీ ఇండస్ట్రీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నటి కరీనా కపూర్. ఈ సందర్భంగా ఆమె ప్రెస్ మీట్లో పాల్గొని తన కెరీర్, ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా తన భర్త నటుడు సైఫ్ అలీ ఖాన్తో కలిసి వర్క్ చేసిన ఓంకార గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ సినిమా తనకెంతో ప్రత్యేకమన్నారు. అందులో తాను పోషించిన డాలీ మిశ్రా పాత్రను ఓ సవాలుగా తీసుకున్నానని చెప్పారు. ఓంకార నాకు చాలా స్పెషల్ మూవీ. ఒక సవాల్గా తీసుకొని నేను ఆ రోల్ పోషించా. అద్భుతంగా నటించా. సినిమా పూర్తయ్యాక ప్రముఖ దర్శకుల కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశా. సినిమా చూసే వాళ్ళందరూ తప్పకుండా నా యాక్టింగ్ను మెచ్చుకుంటారని అనుకున్నా. ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్కు చిత్ర బృందం హాజరైంది. ఇంటర్వెల్కు సైఫ్ గురించే అందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. నా వద్దకొచ్చి నువ్వు బాగున్నావు, సైఫ్ అద్భుతంగా నటించారు అని చెప్పారు. సినిమా పూర్తి కాగానే వాళ్ళు నా వద్దకొచ్చి నువ్వు సూపర్, ఇంతకీ సైఫ్ ఎక్కడా అని అడిగారు. ఇదేంటి ఇలా జరిగిందనుకున్నా. నన్ను మెచ్చుకుంటారని వారందరినీ పిలిస్తే వాళ్ళేమో సైఫ్ని మెచ్చుకున్నారు అని ఆనాటి రోజులను గుర్తు చేసుకుని కరీనా కపూర్ నవ్వులు పోయించింది. సీరియల్ స్టార్ ప్రభాకర్ తనేడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా ఇటీవల రామ్ నగర్ బన్నీ అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. విస్మయశ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితు, మంత్రులు హీరోయిన్స్గా తెరకెక్కుతున్న ఈ సినిమా దివిజ ప్రభాకర్ సమర్పణలో, మలయజ ప్రభాకర్ పొడఖండ నిర్మాణంలో, శ్రీనివాస మహత్ దర్శకత్వంలో రాబోతుంది. అక్టోబర్ 4వ తేదీన రామ్ నగర్ బన్నీ సినిమా గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. ఇటీవల రామ్ నగర్ బన్నీ గ్లిమ్స్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. టీజర్లో కాలేజ్ కుర్రాడి లైఫ్ని ఎంటర్టైన్మెంట్గా చూపించబోతున్నట్టు తెలిపారు. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఒక సాంగ్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి 2వ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అశ్విన్ హేమంత్ సంగీతం అందించి ఆలపించారు. దేవరా సినిమా బయట ప్రమోషన్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం హడావుడి చేస్తుంది. దేవరా అకౌంట్లో రోజు ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్కి ట్రీట్ ఇస్తుంది. దేవరా పార్ట్ 1 సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ హైప్ మరింత పెంచడానికి సోషల్ మీడియాలో రెగ్యులర్గా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ట్వీట్స్ చేస్తుంది దేవరా టీం. ఇప్పటివరకు దేవర నుంచి వచ్చిన పోస్టర్స్ అన్నీ సింగిల్ క్యారెక్టర్ పోస్టర్స్. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఇలా అందరివి సింగిల్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. తాజాగా దేవరా సినిమాలో 3 ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. మరోసారి దేవరా రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేస్తూ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ 3 ఉన్న పోస్టర్ని రిలీజ్ చేశారు. బిచ్చగాడుతో తెలుగు వారికి చేరువైన కోలీవుడ్ నటుడు విజయ్ యాంటోనీ ఆయన హీరోగా ధన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హిట్లర్. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఫ్యాన్స్ వార్స్ గురించి మాట్లాడారు. సినిమా కలెక్షన్స్ని ఉద్దేశించి ఫ్యాన్స్ మధ్య తరచూ వివాదం జరుగుతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి అని విలేకరు అడగా అలాంటిదేం లేదని ఆయన బదులిచ్చారు. వసూళ్లను వారు పట్టించుకోరని అన్నారు. కలెక్షన్స్ను దృష్టిలో ఉంచుకొని అభిమానులు ఎవరూ బాధపడరు. ఫ్యాన్స్కు అలాంటివి తెలియదు. డబ్బు ఖర్చు పెట్టి తమకిష్టమైన హీరో సినిమా చూడటం, ఆ క్షణాలను ఆస్వాదించడం మాత్రమే వారికి తెలుసు. అది కాకపోతే కొన్ని సందర్భాల్లో ఒక హీరో అభిమాని మరో నటుణ్ణి తిడుతూ ఉంటారు. ఒక సినిమా విడుదలైతే ప్రతిరోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందనే విషయాన్ని వారు పెద్దగా పట్టించుకోరు. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చినప్పుడు మాత్రమే వారు ఆ విషయం గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే వారికంటూ ఒక జీవితం ఉంది, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అని విజయ్ యాంటోనీ తెలిపారు. ఈ వారం సంతోషం మ్యాగజైన్ కవర్ పేజీపై దేవరా లేటెస్ట్ పోస్టర్ ప్రచురించారు. ఇక 2/19 పేజీలో సంతోషం సురేష్ బిగ్ బాస్ బేబక్క ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ప్రచురించారు. 3వ పేజీలో రజనీకాంత్ కొత్త సినిమా పాట అప్డేట్, మరో బిజినెస్లోకి మహేష్ లడ్డు వేలం పాటలో దక్కించుకున్న సురేష్ కొండేటి వార్తలు ప్రచురించారు. ఇక 4వ పేజీలో బియాండ్ ఫస్ట్లో దేవరా మూవీ కథనం ప్రచురించారు. 5వ పేజీలో మా టీవీ పబ్లిక్ నోటీస్ ప్రచురించారు. 6వ పేజీలో రామ్ నగర్ బన్నీ ఈవెంట్ స్టోరీ ప్రచురించారు. 7వ పేజీలో రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు కలిసి విరాళాలు అందిస్తున్న వార్త ప్రచురించారు. 8వ పేజీలో మహీంద్ర రాక్స్ను ఆవిష్కరించిన సురేష్ కొండేటి వార్త. 9వ పేజీలో జర్నీ రిలీజ్, మా నాన్న సూపర్ హీరో లుక్, పైలం పిలగా రిలీజ్, శర్వా 37లో సంయుక్త పాత్రల అప్డేట్స్ ఇచ్చారు. ఇక సెంటర్ స్ప్రెడ్ 10-11 పేజీల్లో సీఎం పెల్లాం ఈవెంట్, సండే గర్ల్ ఫ్రెండ్ సినిమాల ఓపెనింగ్ వార్తలు ఇచ్చారు. ఇక 12వ పేజీలో
పేజీలో భర్తతో నయనతార, హీరోయిన్ ఇంట్లో కైలాసం, మీనాక్షి చౌదరి సినిమాలు, శంకర్ చిన్న కూతురు టాలీవుడ్లోకి, VD12 షూటింగ్ కవరేజ్ ఉంది. ఇక 13వ పేజీలో పైలంపిలగా అంటున్న బాలయ్య, రితేష్ రాణా ఇంటర్వ్యూ, షారుఖ్ ఫేవరెట్ ఫుడ్, ప్రియాంక కామెంట్స్ ఉన్నాయి. 14వ పేజీలో కన్నప్ప టిక్కీ లుక్, మెకానిక్ రాకీ సాంగ్, దిస్ ఆర్ ది బెస్ట్, మ్యాడ్ స్క్వేర్ వార్తలున్నాయి. 15వ పేజీలో సుబ్రహ్మణ్యం గ్లిమ్స్, 100 డ్రీమ్స్ ఫౌండేషన్ న్యూస్, బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఇన్ అమెరికా, తృప్తి డిమ్రి వార్తలున్నాయి. 16వ పేజీలో నివేద, తిరుమల, ధనుష్ నిషేధం, త్రిషా లైనప్, మట్కా షూట్ అప్డేట్ వంటి కథనాలు ఉన్నాయి. ఇక 17వ పేజీలో సత్యం సుందరం టీజర్, హిట్ సినిమా షూట్ అప్డేట్, లవ్ సితారా ట్రైలర్, వైనం ట్రైలర్ వంటి కథనాలను ప్రచురించారు. ఇక 18వ పేజీలో ఈ వారం రాశిఫలాలతో పాటు అదితి, సిద్ధు సరదా ముచ్చట్లు, లారెన్స్ కొత్త సినిమా అప్డేట్ కథనాలున్నాయి. ఇక 20వ పేజీలో రామ్ నగర్ బన్నీ పోస్టర్ ఉంది. ఇవి ఈ వారం సంతోషం మ్యాగజైన్ విశేషాలు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.